వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడి యాంగ్జైటీ డిసార్డర్ గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హాయ్ అండి. సార్, చాలా మందిలో యాంగ్జైటీ డిసార్డర్ ఉంటుంది. ఇది రైట్. ఎందుకు వస్తుంది అసలు? సో యాంగ్జైటీని మనము బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటే, యాంగ్జైటీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చి బేసిక్ ఎమోషన్ వచ్చి ఫియర్ అనమాట. సో మనకు 7 బేసిక్ ఎమోషన్స్ అని కొంతమంది అంటారు. 5 బేసిక్ ఎమోషన్స్ అంటారు. సో ఫియర్ అనేది సెకండ్ ఎమోషన్ అనమాట. ఫస్ట్ మనకొచ్చి యాంగర్ అనేది ఫస్ట్ ఎమోషను. ఫియర్ అనేది సెకండ్ ఎమోషన్ అవుతుందనమాట. సో ఈ ఫియర్‌ని మనం డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తారనమాట. దాన్ని బట్టి మనం ఏంటంటే డిఫరెంట్ డిసీజెస్‌గా కేటగరైజ్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే పానిక్ అటాక్స్ అంటామనమాట. పానిక్ అటాక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్. అదేవిధంగా జీఏడీ అంటామనమాట. జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్. అదేవిధంగా ఓసీడీ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అంటాము. ఫోబియాస్ అంటాము. పీటీఎస్టీ అంటాము. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అనమాట. ఫస్ట్ మనము బేసిక్ నుంచి తీసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చి పానిక్ అటాక్ అంటామనమాట. పానిక్ అటాక్ అంటే ఏంటంటే ఒక మనిషి ఒక సిచ్యుయేషన్‌కి గానీ లేకపోతే దేనికన్నా రియాక్ట్ కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అయ్యాడనుకోండి. సో దాన్ని పానిక్ అటాక్ అంటాం. పానిక్ అటాక్ అని ఎప్పుడు అంటామంటే మెయిన్‌గా హార్ట్ పాల్పిటేషన్స్ రావడము, చెమటలు పట్టడము, గిడ్డినెస్ రావడము. సో ఇవన్నీ వచ్చి 1 మంత్ కంటే పైన రెగ్యులర్‌గా వస్తుంటే దాన్ని పానిక్ ఇది డిజార్డర్ ఏజ్‌లో అంటాం. ఉంటుంది సార్? అంటే చిన్న పిల్లల్లో కూడా ఉంటుందా, లేదా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? రైట్. పానిక్ అటాక్ అనేవి చిన్న పిల్లల్లో ఉంటాయి, పెద్దవాళ్ళలో ఉంటాయి. సో స్ట్రెస్‌లో ఉన్న ప్రతి ఒక్కరిలో ఈ పానిక్ అటాక్ అనేది ఉంటదనమాట. సో దీన్ని మనము పానిక్ డిజార్డర్ అని చెప్తామనమాట. నెక్స్ట్ ఏంటంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్. కొంతమంది చెప్తూ ఉంటారు, పేషెంట్స్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటారనమాట. సార్, ప్రతి ఒక్క చిన్న విషయానికి టెన్షన్ పడుతుంది. నార్మల్‌గా లేకపోతే వీళ్ళేమంటారంటే న్యూరోసిస్ అంటారనమాట. న్యూరోసిస్ అంటే ఏంటి? ప్రతి ఒక్క చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారనమాట. పిల్లలు ఒక 2 మినిట్స్ స్కూల్ నుంచి లేట్‌గా వస్తే టెన్షన్, లేకపోతే వాళ్ళకి పెట్టాల్సిన బాక్స్ 2 మినిట్స్ లేట్ అయితే టెన్షను. అదేవిధంగా విమెన్‌లో ఎక్కువ ఉంటుందనమాట ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. సో యాంగ్జైటీ డిజార్డర్స్‌లో ఇదొక టైప్ అనమాట. ఇంకోటేంటంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళు ప్లేట్ కడిగి మల్టిపుల్ టైమ్స్ కడుగుతూనే ఉంటారు. లేకపోతే చేతులు మల్టిపుల్ టైమ్స్ కడుగుతూనే ఉంటారు. కొంతమంది ఏంటంటే కడిగి వాళ్ళకి బ్లడ్ వస్తుందనమాట. ఓకే. ఎంత చేసిన పనే చేస్తూ ఉంటారనమాట. ఓసీడీ వాళ్ళేంటంటే అంటారు. ఓసీడీ. వాళ్ళ ఇంటి నుంచి బయటకొచ్చారనుకోండి, లాకేసి బయటకొస్తారు. మళ్ళీ ఎళ్తారు లాకేసామా లేదా చెక్ జేయడానికి. మళ్ళీ ఎళ్తారు. అలా పాథలాజికల్ మనం గూడా మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు ఒకసారి వెళ్లి చూడడం, లేకపోతే నార్మల్ కామన్ థింగ్. ఒకసారి వెళ్లి చూడడం నార్మల్ అంటారు. వీళ్ళేంటంటే మల్టిపుల్ టైమ్స్ వెళ్తూనే ఉంటారు. ఓకే. సో దాన్నేమంటామంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటామనమాట. అదేవిధంగా ఫోబియాస్. ఫోబియాస్ అంటే స్పెసిఫిక్ ఫోబియాస్ అంటాం. ఏదన్నా ఒక పర్టిక్యులర్ వస్తువుని ఫోబియా. కొంతమందికేంటంటే క్లోజ్డ్ రూమ్స్‌లో ఉంటే భయమేస్తుంది. అదేవిధంగా కొంతమందికి లిఫ్ట్‌లో వెళ్తుంటే భయమేస్తుంది. కొంతమందికి హైట్స్ నుంచి భయమేస్తుంది. కొంతమందికి కాక్రోచెస్ చూస్తే భయమేస్తుంది. స్పైడర్స్ చూస్తే భయమేస్తుంది. ఓకే. కొంతమందికి మొహం పైన ఏదైనా ఇలా కప్పారనుకోండి భయమేస్తుందనమాట. ఇవంతా ఏంటంటే ఇవన్నీ లెర్న్డ్, పుట్టుకతో ఇవన్నీ రావన్నమాట. సో జీవితంలో వాళ్ళకి ఏదో ఒక ఇన్సిడెన్స్ జరిగింటుంది. ఆ ఇన్సిడెన్స్ వల్ల ఆ పర్టిక్యులర్ థింగ్ అంటే ఫియర్ వచ్చింటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఫోబియాస్ అంటాం. స్పెసిఫిక్ ఫోబియాస్ అంటామనమాట. ఓకే. ఓకే. యాంగ్జైటీ డిజార్డర్స్‌లో ఇంకొకటి చాలా కామన్‌గా పీటీఎస్టీ. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్ అంటారనమాట. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్ అంటే మీకు ఏదన్నా లైఫ్‌లో స్ట్రెస్ ఉన్నిందనుకోండి, ఎక్కువ టీనేజ్ గర్ల్స్‌లో, బాయ్స్‌లో చూస్తుంటాం. ఏంటంటే సో బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళు రాత్రి పూట లేయడము, ఉలిక్కి పడడము, ఆ బ్రేకప్ సీన్స్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక పేషెంట్ వచ్చారనమాట. ఆయన ఏంటంటే ఆహ్, ఒక ఆహ్, ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఆయన ఒక చైనీస్ హోటల్‌కెళ్ళి తింటూ ఉన్నాడనమాట. తింటూ ఉంటే ఏమనిపించిందంటే సడెన్‌గా ఆయనకు ఫోనొచ్చింది. సో, వేరే ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఇలా నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయింది. ఓకే. యూఎస్ వెళ్ళిపోయింది. లేకపోతే అని కాలొచ్చిందనమాట. అప్పటి నుంచి అతనికి ఆ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చూస్తే అవే సీన్స్ గుర్తొస్తుంటాయనమాట. సో బేసిక్‌గా ఏంటంటే పీటీఎస్టీ అనేది చాలా మంచిది. సో లిమిట్‌లో ఉన్నంత వరకు మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆహ్, ఇతనికి నచ్చని రిలేషన్‌షిప్‌లో గానీ, ఆహ్, ఒక అమ్మాయికి నచ్చని రిలేషన్‌షిప్‌లో గానీ వెళ్ళటానికి
సెకండ్ టైం వెళ్ళడానికి భయపడేటట్లు చేస్తుంది అనమాట. అంటే బేసిక్గా పీటీఎస్టీ అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టైన్ క్యారెక్టర్స్ ఉన్న అబ్బాయిని కానీ ఒక సర్టైన్ క్యారెక్టర్స్ ఉన్న అమ్మాయి కానీ రిలేషన్షిప్లో ఉన్నారు. సో వీళ్ళు విడిపోయారు. విడిపోయిన తర్వాత అటువంటి క్యారెక్టర్స్ ఉన్న అబ్బాయిని కానీ అటువంటి క్యారెక్టర్స్ ఉన్న అమ్మాయిని కానీ మళ్ళీ సెలెక్ట్ చేసుకోకుండా, సో మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ డిస్ట్రెస్లోకి పోకుండా కాపాడడమే ఈ పీటీఎస్టీ అనమాట. సో వాళ్ళు చేసిన పనులు లేకపోతే వాళ్ళు వాళ్ళు ఏవైతే ఆపోజిట్ వాళ్ళు చేస్తారో వీళ్ళకి నచ్చని పనులు అవి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటాయి అనమాట. ఆ గుర్తు రావడం అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. సో ఆ గుర్తు రావడంకి ఏంటంటే నెక్స్ట్ టైం అటువంటి వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండకుండా కాపాడడానికి సో మనకు నేచర్లో ఉన్న అదొక ఎవల్యూషనరీ అడాప్టేషన్ అనమాట. సో ఇవన్నీ మనకు యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాం. సో ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ని హోమియోపతిలో ఎలా హ్యాండిల్ చేస్తామంటే చాలా మంచి మెడిసిన్ ఉంటుంది. సో ఏ టైప్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్ అన్న తీసుకోండి, ఇంకో డిజార్డర్ ఉంటుంది సోషల్ యాంగ్జైటీ అని. వీళ్ళు ఏంటంటే గ్రూప్లో ఉండడము, లేకపోతే అందరూ ఉన్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళడము, వాళ్ళు వెళ్ళారనమాట. సో అందులో కలవలేరు. అదేవిధంగా స్టేజ్ ఫియర్ ఉంటుంది, అందరి ముందు మాట్లాడలేరు. సో చాలా షైగా ఫీల్ అవుతుంటారు వీళ్ళకి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్ అనమాట, సోషల్ యాంగ్జైటీ అంటాం. సో ఇటువంటి యాంగ్జైటీ ఏవన్నా కూడా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేసి. సో వీటికి ఏ స్టేజ్లో ఉన్నారనేది కూడా ఉంటుందా? అంటే సివియర్ స్టేజ్లో ఉన్నారా లేదా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారా? ఇది అంటే సిమ్టమ్స్ మీరు చెప్తున్నారు, అంటే నార్మల్ పీపుల్ కన్నా కూడా వాళ్ళు ఎక్కువ యాంగ్జైటీ అవుతారు అని చెప్పి. సో వాళ్ళు అలా అవుతున్నారని ఎలా తెలుసుకోగలుగుతారు? బేసిక్గా చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక సిమ్టమ్ పట్టుకొని దాన్ని ఒక డిజార్డర్ అని చెప్పేస్తారు. సో మామూలు పిల్లలు కూడా చూస్తుంటాం. పిల్లలు కొంచెము వాళ్ళ ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోతే పక్కనోడు చెప్పేస్తారు, అరే వీడికి ఆటిజం ఉంది అని. సో అలా చెప్పకూడదు అనమాట. సో మనం ఆటిజం కానీ ఏదన్నా ఒక సైకలాజికల్ డిజార్డర్ని లేబుల్ చేయాలి అంటే మనకు మెయిన్గా రెండు క్రైటీరియా ఉంటాయి. ఇంకోటి మూడో క్రైటీరియా ఇండియన్ క్రైటీరియా అంటాం. ఫస్ట్ ఏంటంటే ICD-11 ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 11 ప్రకారము ఈ సిమ్టమ్స్ ఉంటే దీన్ని మనము యాంగ్జైటీ డిజార్డర్ అనాలి. దీంట్లో ఈ సిమ్టమ్స్ ఉంటే సోషల్ యాంగ్జైటీ అనాలి, ఈ సిమ్టమ్స్ ఉంటే OCD అనాలని క్లియర్గా ఇంటర్నేషనల్ బుక్స్లో ఇచ్చింటారు అనమాట. ఆ బుక్స్లో ప్రకారమే మనం వాళ్ళని లేబుల్ చేయాలి. ICD-11 అనేది ఒకటి. సో ICD-11 కంటే ఇంకా పవర్ఫుల్ ఏంటంటే DSM అంటాం, DSM-5 అంటాం, డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్. ఇది అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వాళ్ళదనమాట. సో మనము ఎలా అంటే అలా లేబుల్ చేయకూడదు. సో మనం అందరూ యూజ్ చేసే స్టాండర్డ్ వచ్చి DSM-5 ప్రకారము మనం లేబుల్ చేయాలి. ఈ డిసీజెస్ అన్నీ నేను చెప్పినవి ఏదో 2 సిమ్టమ్స్ పట్టుకొని చెప్పిన కాదు, ఇవన్నీ DSM-5లో ఉన్న డిసీజెస్ అన్నమాట. ప్రతి ఒక్క దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ డిజార్డర్ అన్నాము. యాంగ్జైటీ డిజార్డర్లో ఫస్ట్ పానిక్ డిజార్డర్ అన్నాం అనమాట. పానిక్ డిజార్డర్ని మనం DSM-5 ఓపెన్ చేసి చూస్తే ఏం చెప్తారంటే ఈ సిమ్టమ్స్ అన్నీ చెప్పి ఏదన్నా ఒక థాట్ రావడం కానీ, మెయిన్గా థాట్ వల్ల వస్తుంది అనమాట. సో మీకు పర్సెప్షన్ డేటాబేస్ అంటాం. మీకు ఆల్రెడీ పాతకాలంలో ఏదో జరిగింది లేకపోతే కొత్త థాట్ వచ్చింది, ఆ థాట్ రావడం వల్ల మీకు పాల్పిటేషన్స్ కానీ లేకపోతే స్వెట్టింగ్ కానీ లేకపోతే డ్రైనెస్ ఆఫ్ మౌత్ కానీ ఇవన్నీ ఉండడము. ఇవన్నీ ఈ అటాక్స్ అన్నీ 1 month కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే పానిక్ డిజార్డర్ అంటాం అనమాట. సో అట్లా ప్రతి ఒక్క దానికి దాని నేమ్లోనే ఉంది. DSM అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ అని. సో ఒక డిసీజ్ని డయాగ్నోస్ చేయాలంటే వాళ్ళు క్రైటీరియా ఇచ్చింటారు. ఆ క్రైటీరియాని బట్టి మనము డయాగ్నోస్ చేయాలి తప్పితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పోతూ ఉంటాను, నాకు సడన్గా ఏదో గుర్తొస్తుంది, నేను ప్యానిక్లోకి వెళ్తాను. సో అది ప్యానిక్ అటాక్ అంతే, సింగిల్ ప్యానిక్ అటాక్. దాన్ని డిసీజ్ ఆర్ డిజార్డర్గా నేను చెయ్యాలంటే ఈ డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఫాలో అయ్యి సో దాని ఇచ్చిన ప్రకారం కన్నా ఉంటే దాన్ని నేను ఒక డిజార్డర్గా చేయాలి తప్పితే ఒక్కసారి ప్యానిక్ వచ్చినంత మాత్రాన నేను పానిక్ డిజార్డర్ అని లేకపోతే చాలా కన్ఫర్మ్ అవడానికి అంటే మీ దగ్గరకు వచ్చాక ఆ టెస్ట్లన్నీ ఒక్క రోజులో అయిపోతాయి సార్, లేదంటే టైం పడుతుందా? డిఫరెంట్ డిసిప్లిన్స్ చూసుకున్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఒక సేయింగ్ ఉంటుంది, సైకలాజికల్ డిజార్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, లివర్ ఓపెన్ చేసి చూస్తాడు, లివర్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా కనుక్కుంటాడు. ఒక హార్ట్ డాక్టర్ అనుకోండి, హార్ట్ ఓపెన్ చేసి చూస్తాడు. కానీ ఓన్లీ సైకాలజిస్టే బ్రెయిన్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ సైకలాజికల్ డిజార్డర్స్ ఏమీ కనపడవు ఆయనకి. సో సైకలాజికల్ డిజార్డర్స్ ఏంటంటే మనము అన్ని ఎవాల్యుయేషన్ బట్టి,
పేషెంట్ చెప్పింది, లేకపోతే పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళు గమనించింది, ఓకే. డాక్టర్గా గమనించింది, ఈ 3 బేసిస్ పైన మనము ఈ ఏదన్నా సైకలాజికల్ డిజార్డర్‌ని డయాగ్నోస్ చేస్తామనమాట. ఓకే. సో, దానికి హెల్ప్ చేసేది ఏంటంటే మనకు DSM-5 గాని, ICD-11 గాని, అలాగనే ఇండియన్ క్లాసిఫికేషన్ కూడా ఉంది. ఓకే. అదంత పాపులర్ కాదు. దాన్ని యూజ్ చేయరనమాట. ఓకే. సో, మనము హోమియోపతిలో సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అనేది మనము వితిన్ 1 to 2 అవర్స్‌లో సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అనేది చేయొచ్చనమాట. ఓకే. హోమియోపతిలో ఈ యాంగ్జైటీ డిజార్డర్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? రైట్. హోమియోపతిలో యాంగ్జైటీ డిజార్డర్ ఫర్ ఎగ్జాంపుల్ అలోపతి తీసుకోండి. అలోపతిలో యాంగ్జైటీ డిజార్డర్స్‌కి ఏం మెడిసిన్స్ ఉంటాయంటే సెరోటోనిన్‌కి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి. లేకపోతే వీళ్ళేంటంటే పర్సన్ యాంగ్షియస్‌గా ఉన్నప్పుడు ఆ యాంగ్జైటీని తగ్గించడానికి చాలా మెడిసిన్స్ ఇస్తారనమాట. అవన్నీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, పర్మనెంట్‌గా దానిపైన డిపెండ్ కావడము. సో, అదొక డ్రగ్ లాగా మారిపోతుంది. అదే హోమియోపతిలో అయితే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా దానికంటే ఎఫిషియంట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ నేను చెప్పాను లాస్ట్ టైము. సో, ఆ పేషెంట్ ఏంటంటే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత స్పౌస్‌కి సమ్ రిలేషన్‌షిప్ ఉందని తెలిసింది. సెపరేట్ అయిపోయారు ఇద్దరు. సెపరేట్ అయినప్పటి నుంచి ఈయనకేంటంటే సడన్‌గా రాత్రిపూట హార్ట్ పాల్పిటేషన్స్ వచ్చి నిద్రలో లేసేవాడనమాట. సో, హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే స్పెసిఫిక్‌గా ఈ టైంలో సో 2:00కి రాత్రి 2:00కి హార్ట్ పాల్పిటేషన్స్ వస్తే ఈ మెడిసిన్ ఇయ్యండి అని ఉంటుందన్నమాట. హోమియోపతి ఏంటంటే పిన్ పాయింట్‌గా కాజ్‌ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ రావడానికి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఫస్ట్ కాజ్ ఏంటి, మీరు సరిగ్గా నిద్రపోలేదు, నెక్స్ట్ రోజు మీకు యాంగ్జైటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే సరిగ్గా ఫుడ్ తినలేదు, మీకు యాంగ్జైటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మీకు పాతది ఏదో గుర్తొచ్చింది, యాంగ్జైటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మీ కళ్ళ ముందే ఏదో జరిగింది, దానివల్ల యాంగ్జైటీ వచ్చింది. సో, కాజ్ని బట్టి సో దీనివల్ల యాంగ్జైటీ వస్తే ఈ మెడిసిన్ ఇవ్వు అని ఉంటుందన్నమాట. అదేవిధంగా యాంగ్జైటీని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కొంతమందికి గిడ్డీనెస్ వస్తుంది, కొంతమందికి హార్ట్ పాల్పిటేషన్స్ వస్తాయి, కొంతమందికి చెమటలు పడతాయి. హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయన్నమాట. యాంగ్జైటీ వల్ల చెమటలు వస్తే ఈ మెడిసిన్ ఇవ్వు, యాంగ్జైటీ వల్ల గిడ్డీనెస్ వస్తే ఈ మెడిసిన్ ఇవ్వు. అదేవిధంగా ఎక్స్‌ప్రెషన్. సో, ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాడు, సో కొంతమంది యాంగ్జైటీ వస్తే ఏం చేస్తారంటే తిట్టడము, కొట్టడము చేస్తారు. కొంతమంది కామ్‌గా బయటికి వెళ్ళిపోతారు. సో, యాంగ్జైటీ వల్ల ఈ విధంగా రియాక్ట్ అయితే ఈ మెడిసిన్ ఇవ్వు, ఈ విధంగా రియాక్ట్ అయితే సో, బేసిక్‌గా ఇక్కడ చెప్పడం ఏంటంటే హోమియోపతిలో మెడిసిన్స్ అనేవి పిన్ పాయింట్‌గా ఇవ్వచ్చు. సో, అంత స్పెసిఫిక్‌గా ఇస్తే 10 మంది యాంగ్జైటీతో వస్తే 10 మందికి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఒకటే మెడిసిన్ ఉండదన్నమాట. ఎప్పుడైతే ఆ ఇండివిజువలిస్టిక్‌గా ఇస్తామో సక్సెస్ రేట్ అనేది యాంగ్జైటీ డిజార్డర్స్‌లో హోమియోపతిలో చాలా ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతిలో యాంగ్జైటీ డిజార్డర్స్‌ని ట్రీట్ చేయొచ్చు. సో, ఇవి వాడుతూ ఉన్నప్పుడు ఈ మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ట్రీట్మెంట్ ఎంత కాలానికి ఇది మళ్ళీ వాళ్ళు నార్మల్ అయిపోతారు సార్? సో, మనం ఆల్మోస్ట్ ఆల్ సైకలాజికల్ డిజార్డర్స్‌లో ఏంటంటే 50% అనేది సక్సెస్ రేట్ ఉంటుంది. 50% మందికి మనము మెడిసిన్ ఇస్తే కంప్లీట్‌గా తగ్గిపోతుంది. ఇంకా 50% మందికి ఏంటంటే కొంతమందికి కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉండొచ్చు. లేకపోతే కొంతమందికి 1 or 10 మందిలో ఒకరికి ఇద్దరికి మనం ఎంత మెడిసిన్ ఇచ్చినా వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉండదన్నమాట. మనము చెప్పకూడదు. ప్రతి ఒక్కరిని చాలామంది చెప్తారు, నేను ప్రతి ఒక్కటి తగ్గిస్తాను, 100% మీకు గ్యారంటీ ఇస్తానంటారు. అలా ఉండదన్నమాట. సో, ఎక్స్‌పీరియన్స్ ప్రకారం 50% మంది కంప్లీట్‌గా తగ్గిపోతుంది. ఇంకా 50%లో ఒక 25% మందికి ఏంటంటే మనము సింప్టమ్స్ రిలీవ్ చేయొచ్చు. ఇంకొక 25% మందికి మనం ఏం చేసినా వాళ్ళకి ఆ రియాక్షన్ అనేది ఉండదన్నమాట. వీ కెనాట్ సాటిస్ఫై దెమ్ ఆర్ ఆ డిసీజ్‌ని మనం తగ్గించలేం. టైం పీరియడ్ ఎంత పడుతుంది అంటే అది మనం చెప్పలేం. సో, కొంతమంది పేషెంట్స్ ఏంటంటే వితిన్ 1 or 2 months కంప్లీట్‌గా రికవర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 6 months తర్వాత రియాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. 1 year తర్వాత రియాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ మనము ఆన్ అన్ యావరేజ్ ఏదన్నా సైకలాజికల్ డిజార్డర్ ఉన్నప్పుడు 6 months గన టైం ఇస్తే ఒక హోమియోపతి డాక్టర్‌కి హీ క్యాన్ డూ హిస్ బెస్ట్. ఓకే. మీరన్నారు కదా 1-2 monthsలో తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారని. వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్‌లో మళ్ళీ ఈ యాంగ్జైటీ డిజార్డర్‌తో మళ్ళీ బాధపడే అవకాశాలు ఉంటాయంటారా? లేదా వన్స్ తగ్గిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్‌గా పర్మనెంట్‌గా మళ్ళీ ఆ మైండ్ సెట్‌కి ఇంకా రాలేరా వాళ్ళు? రైట్. సో, మనం ఏం చెప్తామంటే ఏది మనం గ్యారంటీ ఇవ్వలేమన్నమాట. మళ్ళీ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వితిన్ 3 monthsలో రిలాప్స్ అయిన ఉన్నారు.
10 ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, 20 ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు రాని వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. ఓకే. సో మనము ఒక పర్సన్ ఆ కండిషన్లో ఎలా రియాక్ట్ అవుతాడని మనం చెప్పలేం. సో ఒక్కసారి తగ్గిపోయిందంటే మళ్ళీ రాదని కాదు, ఒక్కసారి తగ్గిపోతే మళ్ళీ వస్తుందని కాదు. సో అది పర్సన్కి వాళ్ళ జెనెటిక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ ఎన్వైరన్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. సో అంటే సార్ ఈ సైకాలజీ సమస్యలకు ఈ మెడిసిన్స్ వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది వాళ్ళకి మైండ్ సెట్ నుంచి వాళ్ళు అర్థం రైట్, చేసుకొని అలా రాగలగాలి కదా. సో రైట్. మెడిసిన్స్ అనేది వాళ్ళకి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అంటే? మనం ఏదన్నా ఒక డిసీజ్ని మైల్డ్, మీడియం, మోడరేట్గా ఓకే. క్లాసిఫై చేస్తామన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రేకప్ ఉంది, ఒకరికి మైల్డ్ అంతే, అది అక్కడ ట్రీట్మెంట్ అవసరం లేదు, జస్ట్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. డోపమైన్ ఫాస్టింగ్ అంటాము, లేకపోతే కౌన్సిలింగ్ అంటాము. వాళ్ళు సింపుల్ టైం పడుతుంది. కొంతమంది ఫస్ట్ మైల్డ్ అనుకోండి, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, ఒక 2 రోజులు బాధపడతారు, లేదంటే ఒక పూట బాధపడతాడు, నెక్స్ట్ రోజు నుంచి నార్మల్ మైల్డ్. మీడియం అనుకోండి, వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ అవసరం. సో డోపమైన్ ఫాస్టింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది, లేకపోతే కౌన్సిలింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. దీని ద్వారా బయటకు వచ్చేస్తారు. థర్డ్ గ్రేడ్ ఉంటారనమాట, సివియర్ వాళ్ళు. సివియర్ వాళ్ళకి మీకు కౌన్సిలింగ్ చేసినా, లేకపోతే డోపమైన్ ఫాస్టింగ్ చేసినా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బయటపడరు. సర్టన్ కేటగిరీ ఆఫ్ పీపుల్ మాత్రమే మనము ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది అనమాట. సో నాకు కూడా యాంగ్జైటీ ఉంటుంది, సో నాకు కూడా ఓసిడి ఉంటుంది. సో అది ఎంతవరకు లిమిట్గా ఉంటుంది అనమాట. కొంత ఎప్పుడైతే అది సివియర్గా మారుతుందో, సో ఫర్ సింపుల్ బ్రేకప్ అనేది కూడా కొంతమందికి సింపుల్, మైల్డ్, మోడరేట్, సివియర్ కేసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ఫార్మకాలజికల్ సపోర్ట్ అంటే మెడిసిన్స్తో సపోర్ట్ అనేది అవసరమవుతుంది. అది చాలా జాగ్రత్తగా దాన్ని ఐడెంటిఫై చేసి మనకు ఈ బుక్స్లో ఇస్తారనమాట. DSM-5లో కానీ, లేకపోతే ICD-11లో కానీ, ఇండియన్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ అని ఇంకొక క్లాసిఫికేషన్ ఉంటుంది. దీని ప్రకారము అది సివియర్గా ఉన్నప్పుడే, ఇంకా తప్పదనుకున్నప్పుడే మెడిసిన్ ఇవ్వాలి తప్పితే. సో ఫస్ట్ ఏం చేయాలంటే మెడిసిన్ లేకుండా కౌన్సిలింగ్ ద్వారా కానీ, డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. బాక్స్ బ్రీతింగ్ అని, విమ్ హాఫ్ బ్రీతింగ్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా కూడా మనం యాంగ్జైటీ తగ్గియచ్చు, చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. సో సర్టెన్ అన్ని విధాల ట్రై చేసి మాత్రమే లాస్ట్ కి ఇంకా అసలు వీళ్ళు తగ్గట్లేదు, వీళ్ళు బయటపడట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ మెడిసిన్స్ వరకు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.